తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టి దేశానికి రోల్ మోడల్ గా వ్యవహరిస్తుందని భూపాలపల్లి కాంగ్రెస్ నాయకులు అన్నారు. అసెంబ్లీలో కులగణన రిజర్వేషన్ను ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్లావత్ దేవాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ కులగణనను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని వెంటనే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చల్లూరి మధు, దాట్ల శ్రీనివాస్, క్యాత్రాజు సామమూర్తి, పైడిపల్లి రమేష్, ముంజాల రవీందర్, పిల్లలమర్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు. గౌరవ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఆర్థిక సర్వేను నిర్వహించి ఏదైతే బీసీ గణన అదేవిధంగా ఎస్సీ ఉపకులాల గణన చేసి అందరినీ ఈ గణన ద్వారా సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా సమాన అవకాశాలు, ఉద్యోగాలలో, రాజకీయాలలో అవకాశాలు రావాలన్నటువంటి సదుద్దేశం మీద నిన్న రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయటం అనేది రేవంత్ రెడ్డి గారి ఔన్నత్యానికి నిదర్శనంగా భావిస్తూ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా జిల్లా తరపున భూపాలపల్లి జయశంకర్ జిల్లా తరపున కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాం. ఐజే కాంగ్రెస్ కార్యకర్తలుగా భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో మరి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో మరి ఏదైతే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి రేవంత్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఇవాళ కుల గణన చేపట్టి ఇవాళ అనేక బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా నిలబడడం అనేది అది చిన్న విషయం కాదు. ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఏ రోజు ఇలాంటి నిర్ణయాలకు తీసుకోలేదు. ఎప్పుడైనా వాళ్ళ పబ్బం కట్టుకునడానికే చూసిలే తప్ప మరి పేదోడు బలుగు బలహీన వర్గాలకు మరి రేపు రానున్న రోజుల్లో మరి రిజర్వేషన్ పోతే మరి కల్పిస్తే వాళ్ళకు ఏమైపోతుంది, మళ్ళీ మేమైపోతాం, మరి రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుంది అని ఆలోచన చేసి గత పార్టీలు ఏ రోజు ఈ నిర్ణయం తీసుకోలేం. మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇలా కుల గణన చేపట్టి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఇలా న్యాయం చేసే దిశలో మరి ముందుకు సాగడం జరుగుతుంది. ఆ ముందుకు సాగే విషయంలో చిన్న చిన్న పొరపాట్లు అటు ఇటు జరుగుతూనే ఉంటాయి. వాటిని సరిచేయడానికి కూడా మరి నిపుణులు కూడా మరి ఉన్నారు. ఆ కులగణ అనేది మరి రాష్ట్రంలో కాదు దేశంలో కూడా చెయ్యాలని ఈరోజు నిన్న మరి అసెంబ్లీలో మరి తీర్మానం చేయించడం అనేది చాలా పెద్ద విషయము. దీనికి తలొగ్గి ప్రతి ఒక్కరూ ఈ కులగణనకు మరి అందరూ సహకరించాలని మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉన్న సబ్బండ వర్గ మరి అన్ని కులాల అన్ని సామాజిక వర్గాల మరి ప్రజలను వేడుకుంటున్నాము.